సౌత్ ఆఫ్రికా వికెట్ కీపర్ బ్యాటర్ హెన్రిక్ క్లాసెన్ సంచలన నిర్ణయం తీసుకొని ప్రపంచ క్రికెట్ ను షాక్ కి గురి చేశాడు. సోమవారం జూన్ 2 సోషల్ మీడియా ద్వారా అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించి ఆశ్చర్యానికి గురి చేశాడు హెన్రిక్ క్లాసెన్. పరిమిత ఓవర్ల క్రికెట్ లో తన పవర్ హిట్టింగ్ తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసే క్లాసెన్ క్రికెట్ కు గుడ్ బై చెప్పడం సంచలనంగా మారింది. నేను అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించడం నాకు విచారకరమైన రోజు అని క్లాసెన్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. నాకు నా కుటుంబానికి భవిష్యత్తుకు ఏది ఉత్తమమో నిర్ణయించుకోవడానికి నాకు చాలా సమయం పట్టింది. ఈ నిర్ణయం తీసుకోవడానికి నా కుటుంబంతో ఎక్కువ సమయం గడపడమే, నా కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలని నేను ఎదురు చూస్తున్నాను. నేను రిటైర్మెంట్ ప్రకటించడం ద్వారా నేను కోరుకున్నది చేయగలను అని క్లాసెన్ తన వీడ్కోలు తర్వాత తెలిపాడు. 33 ఏళ్ల క్లాసెన్ సౌత్ ఆఫ్రికా తరపున 60 వన్డేల్లో 2141 పరుగులు, 58 టీ20ల్లో 1000 పరుగులు చేశాడు. ఓవరాల్ గా తన అంతర్జాతీయ కెరియర్ లో 4 సెంచరీలు, 16 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. క్లాసెన్ 2024లో టెస్టు క్రికెట్ కి కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు. టెస్టు ఫార్మాట్ లో కేవలం 4 టెస్టులు మాత్రమే ఆడాడు. 2019 రాంచీ వేదికగా టెస్టుల్లో భారత్ పై అరంగేట్రం చేసిన క్లాసెన్ 2023లో వెస్టిండీస్ పై తన చివరి టెస్ట్ ఆడాడు. ఈ వికెట్ కీపర్ బ్యాటర్ 4 టెస్టుల్లో 13 యావరేజ్ తో 104 పరుగులు మాత్రమే చేశాడు. సిడ్నీలో ఆస్ట్రేలియాపై చేసిన 35 పరుగులు క్లాసెన్ టెస్ట్ కెరియర్ లో అత్యధికం. ఏది ఏమైనా క్లాసెన్ బ్యాటింగ్ ని ఇష్టపడే ప్రేక్షకులు ఇప్పుడు ఇంటర్నేషనల్ క్రికెట్ లో క్లాసెన్ మాస్ బ్యాటింగ్ చూసే అవకాశం ఇక లేదు. క్లాసెన్ తీసుకున్న ఈ నిర్ణయం అటు సౌత్ ఆఫ్రికా క్రికెట్ ప్రేక్షకులతో పాటు ఇటు మన ఇండియా క్రికెట్ ప్రేక్షకులతో పాటు మరీ ముఖ్యంగా మన సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ ఎక్కువగా షాక్ కి గురయ్యారు. క్లాసెన్ ఇంటర్నేషనల్ క్రికెట్ కి మాత్రమే రిటైర్మెంట్ ప్రకటించాడు కాబట్టి సన్ రైజర్స్ ఫ్యాన్స్ ఏమాత్రం బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తను ఐపీఎల్ తో పాటు ప్రపంచంలో జరిగే అన్ని లీగ్లలో ఆడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి మీరు కూడా ఈ వార్త విని షాక్ కి గురయ్యారా? మరి క్లాసెన్ తీసుకున్న నిర్ణయం సరైనదేనా? మీరేమనుకుంటున్నారు? లేదా క్లాసెన్ ఇంకొన్ని సంవత్సరాలు ఇంటర్నేషనల్ క్రికెట్ లో కొనసాగి ఉంటే బాగుండేదని మీకు అనిపించిందా? కామెంట్ చేసి చెప్పండి.